హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక సినిమా బాగుంది అని చెప్పడానికి, ఒక సినిమా హిట్ అవ్వడానికి అందులో ఏమేమి ఉండాలి? ఆ విషయం నాకు తెలిస్తే ఇంకేముంది చెప్పండి. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ కూడా చెప్పలేరు ఒక సినిమా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అన్న విషయం. కానీ ఈ టాపిక్కి సంబంధించి మోహన్ లాల్ గారు 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అది కూడా 1 month గ్యాప్లో. సో అవేంటివి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 month బ్యాక్ 27th March హై యాంటిసిపేటెడ్, హై ఎక్స్పెక్టేషన్స్తో మోహన్ లాల్ గారి ఎంపురాన్ సినిమా రిలీజ్ అయింది, లూసిఫర్ 2. ఆ మూవీ బడ్జెట్ 180 కోట్లు. ఈ సినిమాని ఆల్ ఇండియా మొత్తం కూడా ప్రమోషన్ చేశారు. ఆ తర్వాత వితిన్ 1 month కూడా కాలేదు, ఈ నెల 24th April మోహన్ లాల్ గారి దగ్గర నుంచి ఇంకొక మూవీ రిలీజ్ అయింది, అదే తుడ్రూమ్. ఈ మూవీ టైటిల్ బయట వాల్ పోస్టర్స్ లో ఏమో తుడ్రూమ్ అని ఉంది, సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత టైటిల్ వచ్చినప్పుడు తోడ్రూమ్ అని ఉంది. సో దాన్ని ఎలా పలకాలో నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే ప్రస్తుతానికి తుడ్రూమ్ అంటాను. ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లు. అంతేకాదు ఈ మూవీని సరిగా ప్రమోషన్ కూడా చేయలేదు. తెలుగులో అయితే కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టారో లేదో కూడా నాకైతే క్లారిటీ లేదు. చాలా మందికి అసలు ఈ సినిమా రిలీజ్ అయింది అన్న విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు కొంచెం తెలిసి ఉండొచ్చు, చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి కాబట్టి. అయితే ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే 24th April ఈ తుడ్రూమ్ మూవీ రిలీజ్ అయిన రోజే మోహన్ లాల్ గారిది ఎంపురాన్ సినిమా జియో హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది. ఈ తుడ్రూమ్ మూవీకి వెళ్ళడానికి ఒక 3-4 hours కి ముందు ఆ మూవీని కూడా జియో హాట్‌స్టార్ లో చూశాను నేను. ఆల్మోస్ట్ ఒక 1 hour చూశాను అనుకుంటా. సింప్లీ నాట్ ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల బోరింగ్ గా కూడా అనిపించింది. హై ప్రొడక్షన్ వాల్యూస్, హై టెక్నికల్ టేకింగ్, భారీ బడ్జెట్, సో కాల్డ్ స్లో మోషన్ షాట్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, భారీ కాస్టింగ్, ఫారిన్ లొకేషన్స్, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎంపురాన్ సినిమాలో. నౌ కమింగ్ టు ద తుడ్రూమ్. కంపారిటివ్లీ లో బడ్జెట్, కానీ చాలా సింపుల్గా, చాలా నేటివ్గా, రూటెడ్గా, గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా తీశారు. ఫస్ట్ నేను చెప్పినట్టు ఎంపురాన్ సినిమాలో ఉన్న ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోయినా కానీ త్రూ అవుట్ ద మూవీ ఈ సినిమాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక సినిమా బాగుంది అని చెప్పడానికి ఏమేమి ఉండాలి? నెక్స్ట్ ఈ తుడ్రూమ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, షణ్ముగం ఎలియాస్ బెంచ్, అతను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఇష్టమైన ఫ్యామిలీ, వాళ్ళకంటే ఇంకా ఇష్టమైన తన అంబాసిడర్ కార్. బై ద వే, మీలో ఎంతమందికి అంబాసిడర్ కార్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అంబాసిడర్ కారు, చేతక్ స్కూటరు, హీరో సైకిల్, ఇవన్నీ కూడా వెహికల్స్ కాదు, ఒక ఎమోషన్. కాసేపు ఈ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో బెంజికి సంబంధం లేకుండా అతని కారు ఒక గంజాయి స్మగ్లింగ్ కేసులో సీజ్ చేస్తారు. సో ఆ తర్వాత తన కారుని బెంజి పోలీస్ స్టేషన్ నుంచి ఎలా విడిపించుకున్నాడు, ఆ ఒక్క కేసులో బెంజి కారు సీజ్ అవడంతో అతని లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, వాటిని తర్వాత బెంజి ఎలా ఫేస్ చేశాడు అనేది మిగతా స్టోరీ. అరే బాబు, బుక్ మై షోలో, వికీపీడియాలో కూడా ఈ మూవీకి సంబంధించిన సినాప్సిస్ కూడా ఇలాగే ఉంది, నువ్వేంటి కొత్తగా చెప్పేది అని మీకు అనిపించచ్చు. కానీ ఇంతకంటే నేను ఈ సినిమా గురించి, ఈ సినిమా స్టోరీ గురించి కొంచెం ఎక్కువ చెప్పినా కూడా ఈ మూవీ స్టోరీ రివీల్ అయిపోతుంది. సో అది నాకు ఇష్టం లేదు. మీరు మూవీ చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. కాకపోతే ఒక విషయం చెప్పగలను, కాదు చూపించగలను, అదే స్టోరీ. చాలా బాగా తీశారు, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఏదైతే చెప్పాలనుకున్నారో మెయిన్ స్టోరీ ఐడియా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మూవీలో చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ 2 పోలీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎస్ఐ క్యారెక్టర్ అండ్ సిఐ క్యారెక్టర్. వాళ్ళిద్దరు అయితే చాలా బాగా చేశారు. విలన్స్ గా వాళ్ళిద్దరూ ఒక ఫ్రెష్ లుక్ అనిపించింది స్క్రీన్ మీద నాకైతే. అండ్ అఫ్ కోర్స్ మోహన్ లాల్ గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, 360 సినిమాలు చేశారు. యాజ్ యూజువల్లీ ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. కానీ అంతకంటే ముందు మోహన్ లాల్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక పక్క అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఎంపురాన్ లాంటి మూవీస్ చేసినా కానివ్వండి, ఇంకో పక్క ఇలాంటి స్టోరీ బేస్డ్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఈ పాయింట్ ని, ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేసినందుకు దానికి ఆయనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మూవీ స్టార్టింగ్ లో టైటిల్స్ పడుతున్నప్పుడు మోహన్ లాల్ గారి ఫొటోస్ తో ఒక మాంటేజ్ లాగా క్రియేట్ చేశారు, అదైతే నాకు మస్త్ అనిపించింది. అండ్ అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్ గారి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఒక వింటేజ్ టైంలో మోహన్ లాల్ గారి షూటింగ్ స్టిల్స్ అన్ని కూడా మీరు ఈ మూవీ స్టార్టింగ్ లో చూడొచ్చు. బేసిక్ గా మలయాళంలో చాలా గ్రౌండెడ్ గా, నేటివ్ టచ్ తో స్టోరీ బేస్డ్ సినిమాలు తీస్తూ ఉంటారు. చిన్న చిన్న ఐడియాస్ తో, చాలా సింపుల్ క్యారెక్టర్ ఎమోషన్స్ తో వాళ్ళ సినిమాలు చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ స్పెషాలిటీ, అదే వాళ్ళ ఐడెంటిటీ కూడా. అది అలాగే ఉండాలి, అలాగే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియా మొత్తంలో కూడా ఒక పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. సో ఆ మోసలో పడిపోయి ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ అని, హంగులు, ఆర్భాటాలు, మొత్తం హడావుడి, ఇవన్నీ కూడా నింపేస్తున్నారు. ఏమో
ఏమంటూ ఆ కేజీఎఫ్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి మలయాళంలో కూడా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఒక కేజీఎఫ్ రేంజ్ లో తీయాలని చెప్పేసి అదే దారిలో చాలా సినిమాలు వచ్చాయి. బట్ అది అవసరమైనంత వరకు ఉంటే బానే ఉంటుంది చూడడానికి కూడా. కానీ అది ప్రతి దానికి కంటిన్యూ అవుతూ ఉందంటే రిజల్ట్ ఎంపురాన్ సినిమా లాగే ఉంటుంది. నెక్స్ట్ తుడ్రూమ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా మీకు దృశ్యం సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా యొక్క ఛాయలు, ఆ సినిమా యొక్క కొన్ని సిమిలారిటీస్ అన్ని కూడా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క విషయంలో కొంతమందికి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం సేపు డిస్కనెక్టింగ్ గా అనిపించినా కూడా బై ద ఎండ్ ఈ సినిమా నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫైనల్లీ నేనైతే ఈ సినిమాని మిమ్మల్ని చూడమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. సింపుల్ గా కొన్ని సినిమాలు బాగున్నాయని చెప్తాము, కొన్ని సినిమాలు బాగోలేవు అని చెప్తాము. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని ఆలోచించేలా చేస్తాయి. అందులో ఒక సినిమా ఈ తుడ్రూమ్ సినిమా. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ తుడ్రూమ్ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.